హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలోంచి ఫీలింగ్ సాంగ్ అయితే వచ్చింది భయ్య. చూశాక నాకు ఒకటే అనిపించింది, ఏంటంటే ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందంటే మూవీలో అల్లు అర్జున్ మరియు రష్మిక మందన పెళ్లి చేసుకున్న తర్వాత అయితే వస్తుంది భయ్య. ఫస్ట్ నైట్ టైంలో అనమాట. కానీ సాంగ్లో స్టెప్పులు చూశాక నాకు ఒకటే అనిపించింది, అల్లు అర్జున్ అన్న వింటేజ్ లుక్ అయితే వచ్చింది. వింటేజ్ అసలు పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అంత బాగున్నాడు భయ్య. అసలు స్టెప్పులు చించేశాడని చెప్పొచ్చు. అయితే డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శంకర్ గారు, అయితే రష్మిక మందన గారు చూసి ఆవిడ లుక్ని చూసి కాస్ట్యూమ్స్ చూసి నాకు ఒకటే అనిపించింది, రష్మిక మందన అని అనిపించింది. అల్లు అర్జున్ చెప్పినట్టే ఈ సాంగ్లో అనమాట రష్మిక మందన అలాగే ఉంది భయ్య. కానీ ఆ స్టెప్పులు వేరేలా అయితే ఉన్నాయి. ఈ మూవీలో ఈ సాంగ్ వచ్చాక అందరూ పూనకాలతో ఊగిపోతారు భయ్య. ఫస్ట్లో వచ్చిన పుష్ప సాంగ్ ఒక స్టెప్ అయితే బాగా ఫేమస్ అయింది. అయితే దాని తర్వాత మళ్ళీ అనమాట సూసేకి సాంగ్ అయితే వచ్చింది. దాంట్లో అనమాట ఎడిట్ చేస్తున్నట్టు అనమాట ఆ మేకింగ్ వీడియో అయితే వదిలారు. అది వైరల్ అయింది. దాని తర్వాత కిస్సింగ్ సాంగ్ అయితే వచ్చింది భయ్య. కిస్సింగ్ సాంగ్ గురించి చెప్పవసరం లేదు. ఒక స్టెప్ కోసం అనమాట యూట్యూబే షేక్ అయిపోయిందని చెప్పొచ్చు. దాని తర్వాత ఈ సాంగ్ భయ్య. దీంట్లో అనమాట మన అల్లు అర్జున్ నిమిషం డ్యాన్స్ చేశాడు భయ్య. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు దాకా అనమాట మూవీలోంచి ఈ రకంగా 1 మినిట్ డ్యాన్స్ చేసిన స్టెప్ అనమాట ఏది రాలేదు. అయితే వీళ్ళు అనమాట కాన్ఫిడెన్స్ అనమాట ఈ రకంగా అయితే వదిలారు. మూవీ టీం అనమాట పక్కాగా అన్ని ప్లాన్ చేసుకున్నారు భయ్య. అందుకని అనమాట సాంగ్స్ ఇంత బాగా ఇస్తున్నారు. అలాగే కొరియోగ్రాఫర్ని మంచిగా పెడుతున్నారు. మళ్ళీ డిఎస్పి గారు అయితే వచ్చేసారు భయ్య. డిఎస్పి గారు కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు నాకైతే అర్థమైంది. వీళ్ళ కాంబినేషన్ ఉంది భయ్య. అసలు ఈ సాంగ్ అనమాట స్టార్టింగ్లో అంటే లిరిక్స్ అనమాట మలయాళం లిరిక్స్ అనమాట. మనం మలయాళంలో ఒక ఫేమస్ సాంగ్ వినే ఉంటాం. అయితే దాని లెక్కన ఈ సాంగ్ కూడా అనిపించింది. అదే కాకుండా భయ్య పుష్ప 1లో నా సామి స్టెప్పులు కొద్దిగా నాకు అలాగే అనిపించింది. కానీ భయ్య అసలు ఆ స్టెప్పులు మనం వేయలేము భయ్య. వీళ్ళకి ఎలా అలా టాలెంట్ ఉందో ఏంటో భయ్య. పుట్టుకతో అలా టాలెంట్ ఉండదు నిజంగానే. వాళ్ళ టాలెంట్ అనమాట ఈ రకంగా చూపిస్తున్నారు భయ్య. డ్యాన్స్ అనమాట అల్లు అర్జున్కి తిరుగులేదు భయ్య. అలాంటి డ్యాన్స్ అనమాట రష్మిక మందన ఈ విధంగా డ్యాన్స్ చేస్తుంటే నేనైతే ఊహించుకోలేదు భయ్య. సింపుల్గా అనమాట అసలు వాళ్ళిద్దరి కాంబినేషన్ ఓ నాయనో, వాళ్ళిద్దరూ హైలైట్ అని చెప్పాలి. ఈ డ్యాన్స్ అనమాట నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇలా ఉంటే ఈ మూవీకి సాంగ్స్తోనే మంచి ప్రమోషన్ చేస్తున్నారు భయ్య. ఎవరైనా సరే మూవీలో అనమాట ఫస్ట్ సాంగ్సే వదులుతారు. కానీ సాంగ్లో అనమాట చిన్న చిన్న క్లిప్లు వదిలి ఈ మూవీ టీం అనమాట బాగా ప్లాన్ చేసి సాంగ్సే బ్లాక్ బస్టర్ అవుతున్నాయి భయ్య. అసలు ఈ మూవీకి తిరుగులేదు సాంగ్స్ విషయంలో అనమాట. స్టోరీ విషయంలో కూడా దానికి మించి అయితే ఉంటుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ కోసం ఇంకా 4 రోజులైతే మనం వెయిట్ చేయాలి భయ్య. బీభత్సం క్రియేట్ చేస్తాడు నాకు తెలుసు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేయండి. అలాగే ఫీలింగ్ సాంగ్ చూశాక దీంట్లో అల్లు అర్జున్ స్టెప్పులు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.